గుంతకల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇదిగోండి ఐ లవ్ గుంతకల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్ని. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది ఈ వీడియో చెప్పనా, ఐ లవ్ గుంతకల్లు. చూసారా, గుంతకల్ రైల్వే స్టేషన్ అనమాట. ఇది చాలా 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 బాగున్నది. 7 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయంట. లోపలికి వెళ్ళాక ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. ఎలివేషన్ అయితే ఎరగొట్టి చెదగొట్టి నలిపేసి కుదిపేసాడు. చూసారు కదా సరౌండింగ్ అది కూడా. ఇంకా ముందుకెళ్ళి కూడా చూపిస్తాను, చూస్తుండండి. వచ్చినట్టయితే ఇది మెయిన్ పాయింట్. ఇక్కడ ఫౌంటైన్ కూడా ఇంకా ఆన్ అయితే లేదు, ఫ్లాగ్ కూడా ఇంకా పెట్టలే, మేబీ పెడతారేమో. ఇదిగండి అక్కడ ట్రైన్ చూసారు కదా, మనకు వైజాగ్లో సేమ్ ఇలాగే ఉంటుంది స్టార్టింగ్లో. సేమ్ ఇక్కడ కూడా అంతే. అంటే లైక్ విజయవాడ ఇంకా అలా చాలా ప్లేసుల్లో ఉంటాయండి. సో దాని బ్యాక్ సైడే 2 వీలర్ పార్కింగ్ చూస్తున్నారా. చాలా అంటే చాలా పెద్దది, గ్రీనరీగా, చాలా స్పేషియస్గా సూపర్గా అయితే ఉందండి. అది అండి, అది 4 వీలర్ పార్కింగ్లు అవి కూడా. చూద్దాం ఇంక లోపలికి ఎంటర్ అయ్యి. ఇదిగండి ఈ ఫౌంటైన్ అయితే అంత బాగాలేదు, ఇంకా క్లీన్ చేసి మరి పెడితే ఇంకా బాగున్నాం. చూస్తున్నారు కదా గుంతకల్లు. ముందునే 4 వీలర్లు అవి కూడా లానే చూసారు కదా ఎంత బాగుందో. నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని. 4 వీలర్. ఇదిగండి ఆటోస్ కూడా అవైలబుల్ స్టార్టింగ్లోనే ఉంటాయి. ఇక్కడ కూడా 2 వీలర్ పార్కింగ్లో. అదిగండి చూసారు కదా చాలా బాగుందండి. ఎలివేషన్ అయితే ఇంకా ఎయిర్పోర్ట్కి తలదన్నింది అలా ఉంది. ఇదిగండి ఎలాగైతే ఎంటర్ అయిపోతాం. స్టార్టింగ్లోనే రెస్టారెంట్ కూడా ఉంది. ఇది కూడా టికెట్స్ అయితే తీసుకుంటాం కదా, అది అక్కడ. ఎంక్వైరీ కూడా ఇంకో ఇటువైపు ఉంది. ఇదిగోండి ఏ టైంకి ఏ ట్రైన్ నుంచి బోర్డ్స్ అవి ఉంటాయి కదా, అది ఇక్కడ. నెక్స్ట్ ఇంక ఇలా చూసినట్టయితే అటువైపు ఒక షెడ్ వస్తుంది కదా, ట్రైన్ వచ్చినట్టు ఉంది. అలాగా జనాలు అయితే అవుట్ అవుతున్నారు. అది ఇదిగండి ఎంటర్ అయ్యాక ఎంక్వైరీ కౌంటర్లో మొత్తం టికెట్ ఇచ్చే పాయింట్లు అవి కూడా. ఇంక ఇలాగ స్టేషన్లోకి ఎంటర్ అయిపోతాం మనం. చూస్తున్నారా ఎంటర్ అయ్యాక ఇది అదిగండి చెప్పాను కదా ఎంత బాగుంది చూడండి, ఎంత పెద్దది ఉందో. ఇది ఎలా వచ్చేస్తే ఇవన్నీ నార్మల్ క్యాజువల్గా ఇప్పుడు ఉన్నదే రివెంట్ లాంజ్ మొత్తం అన్నీ కూడా. ఇది ప్లాట్ఫామ్ 1 వే. ఇది అండి ఇంకెలా అయితే వచ్చాం కదా. టాయిలెట్స్ ఐఆర్సిటీసీ ఫుడ్ ప్లాజా చూసారు కదా, సునీల్ క్యాంటీన్ సర్వీస్ అని చెప్పి మొత్తం అన్నీ ఉన్నాయండి. ఈఆర్సిటీసీ పక్కనే టాయిలెట్స్ అవి కూడా అక్కడే ఉన్నాయి, బాయ్స్ అండ్ లేడీస్కి. ఎస్కలేటర్ సర్వీసు ఉంది. నెక్స్ట్ స్టెప్స్ వే కూడా ఉంది. సో ఎస్కలేటర్ అయితే పనిచేయట్లే. ఎస్కలేటర్లు అయితే పనిచేయట్లేదు. ఇంకా సరే అని చెప్పి ఇంకా వాక్గా అయితే అలా వచ్చేస్తున్నాము, వాకింగ్ చేసుకుంటూ. ఇది మనం వచ్చింది ప్లాట్ఫామ్ 1 నుంచి వచ్చాం. 2, 3 రైట్, 4, 5, 6, 7 కంప్లీట్ 7 ప్లాట్ఫామ్స్. చూసారు కదా గూడ్స్ జనరల్ మొత్తాన్ని. ఫుట్ఓవర్ బ్రిడ్జ్లో చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారండి. అలాగే 7 ప్లాట్ఫామ్లో నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగుంటుందని. చాలా బాగుంది. మీరు ఎప్పుడు గుంతకల్లు వచ్చిన రైల్వే స్టేషన్ అయితే ఎక్స్పీరియన్స్ చేసింది. సో రైట్ సైడ్ ఇది చూసాం కదా, లెఫ్ట్ సైడ్ ఇది ఇలా అయితే ఉంటుంది. ఫుల్గా నిండుగా ఉన్నది. ఇంకా ఆల్మోస్ట్ 6, 7 దగ్గరికి అయితే వచ్చేసాం మనం. అదిగండి ఒక ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వడానికి అయితే రెడీగా ఉంది. ఇక్కడ ఈ రైల్వే స్టేషన్లో సోలార్లు అయితే ఇంకా కనబట్టలే, ఎక్కువ ఉన్నాయి కానీ ఇక్కడ ఇంకా అనిపించలేదు. మేబీ వేరే దగ్గర ఎక్కడ పెట్టారేమో అండి. 6, 7 ఇది ఇలాగ అవుట్. ప్లాట్ఫామ్ 6 ఆ పక్క 7 ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ది. ఇలాగ వచ్చేస్తే అది ప్లాట్ఫామ్ 5, దాని పక్కన 4. మీకు ఆల్రెడీ 3 to 1 అయితే చూపించాను కదా. 1లోంచి మనం ఎంటర్ అయ్యాం, 2, 3 నుంచి అలా చూపించాం. ఇది సంగతే. ఇందాక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి మనం చూసాం కదా ట్రైన్ వెయిటింగ్ అని. ఇదిగండి ఇదే ఆ ట్రైన్. ఇది సంగతి. చూసారు కదా మన విజయసేనిలో ఈరోజు గుంతకల్ రైల్వే స్టేషన్లో ఎలాగున్నాయి ఎందుకు కూడా. కంప్లీట్గా 7 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా మిస్ అవ్వకుండా అయితే మీరు చూసేసేయండి. మీరు ఎప్పుడు వచ్చినా సరే ఎక్స్పీరియన్స్ అయితే చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయ్ సార్ని. బాయ్.